హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ ఇవ్వండి. నా ఇష్టసకి పార్ట్ 99. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అరే, అందరికి ఏమైంది? ఎవడ్రా నువ్వు ఎదవా? మగాడివైతే ఎందుకురా చాటు నుంచి ఎందుకు కాలుస్తున్నావు అని వాడు హిందీలో అన్నాడు. ఆడదాన్ని చంపడానికి సుపారీ తీసుకొని ఇప్పుడు ఒక అసహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లని చేతిలో పట్టుకొని ఇంకా మగతనం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని ఒక వాయిస్ వెనక నుంచి వినిపించింది. వెంటనే అటువైపు చూస్తే కుండపోత వర్షంలో నలుపు రంగు రెయిన్ కోట్ వేసుకున్న ఒక వ్యక్తి నెమ్మదిగా నడిచి వస్తున్నాడు ముందుకు. రెయిన్ కోట్ జిప్ మెడ వరకు వేసుకుని హుక్ ముందుకు లాగడంతో అతని ఫేస్ కనిపించడం లేదు పూర్తిగా. ఏ కౌన్ హై రే తూ? ఏ ఎవర్రా నువ్వు అని మళ్ళీ హిందీలో అడిగాడు. కానీ అప్పటికే ఆ వాయిస్ విన్న ఇష్క గుండె తిరిగి కొట్టుకునేలా చేసింది. అంత ఏడుపులోనూ ఆమె పెదాలపైకి చిన్న చిరునవ్వు వచ్చింది. వాణ్ణి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ దేవా అని ఆర్తిగా ఏడుస్తూ పిలిచింది ఇష్క. ఈసారి ఆ పిలుపు ఆమె గొంతులోంచి కాదు, గుండెలోంచి వచ్చింది. ఎందుకంటే ఆ పిలుపులో ఎంతో ప్రేమ నిండి ఉంది. ఆ పేరు వినగానే ఈషికాని పట్టుకున్నవాడు ఓ, నీది మొగుడు ఈడేనా అంటూ అడిగాడు. ఎస్, తనకి మగుణ్ణి. నీకు, నీతో వచ్చిన వాళ్లకు, ఇంకా నీ వెనకాల ఉన్న వాళ్ళందరికీ మాత్రం రంకు మొగుణ్ణి అంటూ తలకున్న హుక్ని తీసేసి తన చేతిలో ఉన్న గన్తో వాడి కాలుపై షూట్ చేశాడు. దాంతో మోకాలు పట్టుకొని చేతిలో ఉన్న కత్తిని వదిలి గట్టిగా అరుస్తూ మరి కింద పడిపోయి కొట్టుకుంటున్నాడు నొప్పితో విలవిలలాడుతూ. కానీ ఇప్పుడు కూడా వాడి చేతిలో ఇష్క జుట్టు అలాగే ఉంది, ఏమాత్రం వదలలేదు. దాంతో ఆమె కూడా అతనితో పాటు కూలబడిపోయింది. దేవా అని అరుస్తూ చెయ్యి చాచింది దేవాంశ్ కోసం. దేవాంశ్ వాడి దగ్గరికి వచ్చి ఈషిక జడను వాడి చేతి నుంచి విడిపిస్తూ చోర్సాలే బచ్చీకో, వదులురా అమ్మాయిని అని వాడి భాషలో చెప్పి అందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ఒక్కడు కూడా తప్పించుకోవడానికి వీలేదు, ముఖ్యంగా వీడు, అండ్ ఎవడు చావడానికి వీల్లేదు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించండి, వీళ్ళ బాస్ ఎవరో, ఈ అటాక్ వెనకాల ఎవరున్నారో నాకు తెలియాలి సుల్తాన్ అని గట్టిగా అరిచాడు దేవాంశ్. కింద పడ్డవాడిని కాలర్ పట్టుకొని పైకి లేపి సుల్తాన్ పైకి తోస్తూ. వెంటనే సుల్తాన్ తన మనుషులతో అందరినీ పట్టుకొని కారులో వేసేశాడు. వాడు కన్నెర్ర చేసి ఈషిక దేవాంశ్ల వైపు చూస్తున్నాడు. అంత గాయమైనా కూడా క్షణంలో తప్పించుకుంది అని బాధ వాడి కళ్ళల్లో తెలుస్తుంది. తూ భీ క్యా యాద్ రఖేగా, ముజ్జేసి సైకో సే పాలా పడా హై, తుజే జిందగీ మే పెహ్లీ బార్ అన్నాడు దేవాంశ్. ఇక నువ్వు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేవు నాలాంటి సైకో నీకు ఎదురైనందుకు అని అర్థం. దేవాంశ్ వాడికి వార్నింగ్ ఇచ్చాడు హిందీలో ఈషికాని దగ్గరికి తీసుకుంటూ. అప్పటికే తను ఏడుస్తూ మీరు వచ్చేసారా, మీరు వచ్చేసారా, నా కోసం వచ్చారా, నేను నమ్మలేకపోతున్నాను మీరు నా కోసం వచ్చారని అని ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చి అతని ఫేస్ ని తన 2 చేతుల్లోకి తీసుకొని అడుగుతుంది ఈషిక ఆత్రంగా. నువ్వు వదిలేసినంత ఈజీగా నేను నిన్ను వదిలేయలేను అని ఆమె చెయ్యి పట్టుకొని పక్కకు తోసిన దేవాంశ్ వెంటనే రివాల్వర్ ఈషిక వైపు పెట్టాడు. అంతే, గొంతు తడి ఆరిపోయింది ఈషికకి. వెంటనే చాలా సీరియస్ గా ప్లస్ కోపంగా రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కేశాడు ఆమె వైపు. అమ్మమ్మ, అమ్మమ్మ ఎక్కడున్నావు అంటూ లోపలికి గాబరా పడుతూ వచ్చింది కశ్మీరా. అబ్బా ఏంటి, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఏమైంది, ఎందుకంత టెన్షన్ అవుతున్నావు అని అడిగింది వసుంధరాదేవి. ఓకే, ఒక్కదానిగా ఉన్నావా రూమ్లో, అమ్మయ్య ఒక్క నిమిషం అంటూ వెంటనే తన చేతిలో ఉన్న రాకీ కార్ని పక్కన పెట్టి డోర్ లాక్ చేసింది కశ్మీరా. ఆ తర్వాత విండోస్ అన్నిటికి కర్టెన్ వేస్తుంది ఫాస్ట్ గా. కాజు, ఏమైంది, ఎందుకలా చేస్తున్నావు, నాకు బయటి వెళ్తురు కావాలి అంటుంది ఆశ్చర్యంగా కశ్మీరాని చూస్తూ.
వసుంధరాదేవి. ఒక్క నిమిషం అమ్మమ్మ. మీకు ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ చూపించాలి. అది ఎవరు చూడకూడదు అంటూ రాకీ కార్ పట్టుకొని వచ్చి తన ముందు పెట్టింది. ఇది వెళ్ళిపోయిన ఆ ఇషిక వాళ్ళ తమ్ముడి కారు కదా! ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అంది. అది చూడగానే చికాకుగా ముఖం పెట్టేసి వసుంధరాదేవి. అమ్మమ్మ, ఇందులో నేనొకటి మీకు చూపించాలి అంటూ ఆ కార్‌కి వెనకాల ఉన్న నంబర్ ప్లేట్ పక్కకి తిప్పితే అక్కడ ఒక చిన్న స్క్రీన్, అంటే మొబైల్ స్క్రీన్ లాగా కనిపించింది. దాన్ని ఆన్ చేస్తే అది హాల్ డోర్ నుంచి స్టార్ట్ అయ్యి సోఫా దగ్గరికి వెళ్ళింది. అక్కడ క్లియర్‌గా సోఫాలో కూర్చొని ఉన్న పద్మజ, షర్మిలలు కనిపించారు. ఈ కారు వీడియోలు కూడా తీస్తుందా? అని ఆశ్చర్యంగా అడిగింది వసుంధరాదేవి. అది కాదమ్మమ్మా, ముందు ఈ వీడియోలో వాళ్ళు మాట్లాడుకున్నది విను అంటూ కాజు ఆమెకు ఇయర్ పాడ్స్ పెట్టింది. ఇక శ్రద్ధగా వినసాగింది వసుంధరాదేవి. అందులో వినిపించే మాటలు. వీడియోలోని సన్నివేశం. సోమేష్ నాతో తన కూతురికి చిన్నప్పటి నుంచి దేవ్ అంటే ఇష్టమని అనుకోకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తే, అప్పుడు నేను అంజలిని చూపించి ఈషిక, అంజలి, రాకీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పాను. దేవాంష్‌తో పెళ్లి ముహూర్తం టైంకి అంజలి పారిపోవడం, షీల అంజలికి సహాయం చేయడం, అవన్నీ ఆయన చెప్పుకొచ్చాడు. ఫైనల్‌గా మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. అందుకే మా ప్లాన్‌లో భాగంగా ముందు అంజలి ప్రెగ్నెంట్, ఆ తర్వాత తనని నేను కోడలుగా యాక్సెప్ట్ చేయాలని అనేది నా కాన్సెప్ట్ అని పద్మజ అనగానే గుండెలపై చెయ్యి వేసుకుంది షర్మిల. అంటే అంజలి నీ కోడలు అయినా పర్వాలేదు. కానీ ఈషిక మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదా వదినా? ఈషిక అంటే నీకు అంత అసహ్యమా? అంటూ మొదటిసారి పద్మజలోని మరో కోణం చూస్తూ అడిగింది షర్మిల. అవును షర్మిల, నాకు ఈషిక అంటే అసహ్యమే. అలా అని అంజలి అంటే తక్కువేం కాదు అనుకో. త్వరలో అది కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జస్ట్ నువ్వు చూస్తూ ఉండు అంటూ తన రూంలోకి వెళ్ళిపోతుంది పద్మజ. అలాగే ఆశ్చర్యంగా వెనక నుంచి కాసేపు పద్మజని చూసిన షర్మిల తన ముందు ఉన్న కార్‌ని చూడగానే, ఏయ్! ఏంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఈ దరిద్రపు కారు డస్ట్‌బిన్‌లో వేయమని. మళ్ళీ దీంతో ఆడుకుంటావు. ఇంకా నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు దీన్ని? అంటూ ఒక తన్ను తన్నింది షర్మిల. అంతే, వీడియో ఆగిపోయింది. ఇది నిన్నటి ఎపిసోడ్‌లోని ఒక సన్నివేశం అన్నమాట. వీడియో కంప్లీట్ అయింది. అది చూడగానే వసుంధరాదేవిలో ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానాల గురించి ఆలోచిస్తే ఒక క్షణం చాలా తప్పు చేశానా ఈషిక విషయంలో అనిపించింది. ఆమె సైలెంట్‌గా ఉండేసరికి, అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. అసలు మీకిది చూపించొద్దు. బట్ ఇక్కడ ఎవరికి చూపించాలో అర్థం కాలేదు. ఇది చూసిన తర్వాత నాకెందుకో ఈషిక అక్కని అనవసరంగా ఇక్కడి నుంచి పంపించేశారేమో అనిపించింది. అందుకే మీకు చూపించాను. ఈ విషయంలో మమ్మీని కూడా నమ్మడానికి లేదు. అందుకే మీకు చూపించాను. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్. మీరు స్ట్రెస్ తీసుకోకండి. కావాలంటే నేను ఈ వీడియోని డిలీట్ చేసేస్తాను అంటూ కాజు భయపడుతూ కార్‌ని పట్టుకుంది. కానీ వసుంధరాదేవికి ఈ మాటలు వినిపించడం లేదు. జరిగిన దాంట్లో ఈషిక తప్పు లేదు అని తన మనస్సాక్షి తనకు ప్రతిసారి చెప్తూనే ఉంది. ముఖ్యంగా దేవాకి, షీలాకి ఎంగేజ్‌మెంట్ అయ్యాక. కానీ ఆ టైంలో ఈషికకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉండేసరికి అలా జరిగిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ అమ్మమ్మ, స్ట్రెస్ తీసుకోకండి. నాకు భయంగా ఉంది. ప్లీజ్ అమ్మమ్మ, మీరు ఏదైనా మాట్లాడండి అని ఒక పక్క కాజు ఏడుస్తూనే ఉంది. వెంటనే వసుంధరాదేవి, నాకేం కాలేదు కాజు. నేను బాగానే ఉన్నాను. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఈ వీడియోని ఎక్కడైనా జాగ్రత్త చెయ్యి. తప్పకుండా ఇది మనకు యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు మాత్రమే చెప్పు. ఎవరికీ చెప్పకు. నువ్వు చెప్పినట్లు మీ మమ్మీకి కూడా తెలియకూడదు అని అభయం ఇచ్చింది ఆమె. దాంతో హ్యాపీగా కళ్ళు తుడుచుకున్న కాజు, అలాగే అమ్మమ్మ, ఇది నా కంప్యూటర్‌లో సేఫ్టీగా సేవ్ చేసి పెట్టుకుంటాను. మీరు ఎప్పుడు అడిగినా చూపిస్తాను. ఓకేనా? మీరు ఇప్పుడు దిగులు పడకండి. ప్లీజ్ అమ్మమ్మ అంటూ రిక్వెస్ట్ చేసింది. సరే ఇక వెళ్ళు అని
షీలాతో దేవాంశి పెళ్లిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది వసుంధరాదేవి. రాకీ కార్ నార్మల్ గా పిల్లలు ఆడుకునే కార్ లాగే ఉంటుంది. కానీ అది ఎవరికి తెలియని విషయం ఏంటంటే అదొక స్మార్ట్ కార్ అన్నమాట. అందులో సిమ్ ఫెసిలిటీ, కెమెరా లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆ విషయం ఎవరికీ తెలీదు. స్విమ్మింగ్ పూల్ దగ్గర అల్లరి పనులు చేస్తుంటే, గార్డెన్ లో ఆడుకుంటుంటే, ఇలా తనకు నచ్చిన ప్రతి మూమెంట్ ని రాకీ ఆ కార్లో రికార్డ్ చేయడం అలవాటు. అలాగే కాజుకి కూడా అది ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించాడు. అందులో కెమెరా ఉంది అన్న విషయం కేవలం కాజు, రాకీకి మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఆ వీడియోస్ చూసుకొని నవ్వుకుంటారు ఇద్దరు. అది వాళ్ళకు బాగా అలవాటైన పనిగా మారిపోయింది. ప్రతి విషయంలో క్యూరియాసిటీతో ఉండే కాజుకి పద్మజ, షర్మిల తరచూ సీక్రెట్ గా మాట్లాడుకోవడం, ఎప్పుడైనా తను హాల్లో వాళ్ళతో పాటు ఉంటే తనని లేపి దూరంగా పంపించడం, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలన్న చిన్న ఆసక్తితో మెల్లిగా ఈ స్మార్ట్ కార్ని రిమోట్ సహాయంతో వాళ్ళ దగ్గరికి పంపించింది. దూరంగా తను ఆపరేట్ చేస్తూ. అలా వాళ్ళ మాటలు వీడియోతో పాటు ఆడియో కూడా క్లియర్ గా రికార్డింగ్ అయ్యింది ఆ కార్లో. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చావకూడదు సీత అండ్ వాడు కూడా అని ఫోన్లో మాట్లాడుతూ ఉండగా సార్ అని పిలిచింది మెయిడ్. ఓకే, ఐ కాల్ బ్యాక్ అంటూ కాల్ కట్ చేసి ఏంటి అన్నట్టుగా చూశాడు దేవాంశ్. మేడం అంది మెయిడ్. ఓకే అంటూ బెడ్రూమ్ వైపు నడిచాడు దేవాంశ్. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఒక మెయిడ్ ఇషికాకు హెయిర్ డ్రై చేస్తుంటే మరొకరు వాళ్ళ కోసం టేబుల్ పైన ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు. ఇక ఇషిక బొమ్మలా కూర్చుంది సోఫాలో అటువైపు తిరిగి. వాళ్ళు దేవాంశ్ని చూడగానే తమ పని అయిపోయింది అన్నట్లుగా బయటికి వెళ్ళిపోయారు. వెంటనే డోర్ లాక్ చేసి సౌండ్ వినిపించింది. అలాగే అతన్ని అడుగులు ఆమె వైపు పడుతున్నట్లుగా నోటీస్ చేస్తున్న ఈషికాకి గుండె అదిరిపోతుంది అతన్ని ఎదుర్కోవడానికి. అప్పటికే ఆమె కంట్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి దీంతో. ఇక ఆమె ఆలోచనలను చిత్తు చేస్తూ ఇష్టా అని అతని పిలుపు వినగానే ఇక వెంటనే తన ఆలోచన వదిలేసి టక్కున పైకి లేచి అతని వైపు తిరిగి గట్టిగా హగ్ చేసుకుంది ఈషిక అతని ఎదపై తల పెట్టుకుని ఏడుస్తూ. నెమ్మదిగా రెండు చేతులతో ఆమెను చుట్టుకున్నాడు. ఆమె ఏడుస్తూనే ఉంది. కానీ అతను అలాగే సైలెంట్ గా ఉన్నాడు. ఆమె బాధ అతనికి తెలుస్తుందేమో. కాసేపు ఏడిస్తే గుండె బరువు తగ్గుతుంది అనుకున్నాడేమో. ఆమె హెయిర్ ని వెనక్కి తోస్తూ తల వీపు నిమురుతూ కాసేపటికి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నేను వచ్చేశాను కదా అని అడిగాడు దేవాంశ్. "ఉమ్" అంటూ వెక్కుతూ అతను చనిపోయాడా ఆ ఆ అని అడిగింది తలెత్తి ఆమె అతని ఫేస్లోకి చూస్తూ. ఎవరురా అని లాలనగా అడిగాడు దేవాంశ్. అది నన్ను వెనుక నుంచి షూట్ చేయాలని చూశాడు అతను అంది ఈషిక భయంగా. వాడా? లేదు, ఏం చావలేదు. ఇప్పట్లో ఏమీ చావడు. అయినా ఎందుకంత టెన్షన్ అవుతున్నావు అని దేవాంశ్ అడగగానే మీరు షూట్ చేయగానే అతను అరిచిన అరుపు ఇంకా నా చెవులనే మోగుతుంది. అంత భయంకరంగా అరిచాడు బాధతో అంటుంది భయపడుతూనే ఈషిక. అంత భయపడేదానివి అర్ధరాత్రుల్లో రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు అని అడిగాడు కాస్త సిచ్యువేషన్ ని కూల్ చేద్దామని. పార్టీ, ఆఫీస్ పార్టీ అంటుంది ఈషిక ఒక్కొక్క మాట ఏరుకుంటూ. ఇప్పుడు పార్టీ బాగా అయ్యింది కదా, అసలు ఎందుకు ఇలా చేశావు, నేనంటే లెక్కలేదు కదా, నా ఫీలింగ్స్ తో నీకు పని లేదు, అందుకే అందుకే ఇలాంటి పని చేశావు కదా అని సీరియస్ గా అడిగాడు దేవాంశ్. దాంతో మౌనంగా ఏడుస్తూ నేనేం కావాలని ఏ తప్పు చేయలేదు దేవా, అసలు ఏం జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు, మీరు నమ్మాలి నన్ను అంటుంది ఈషిక ఏడుస్తూ. ఎందుకు అర్థం అవ్వట్లేదు, అన్ని క్లియర్ గానే కనిపిస్తున్నాయి కదా, నేను నా ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు నువ్వు మాట్లాడిన మాటలు నేను జీవితంలో మర్చిపోలేను. ఏమన్నావు ఆ రోజు అని దేవాంశ్ అడగగానే లేదు దేవా, నేను మీ ప్రాపర్టీకి ఎప్పుడూ ఆశపడలేదు. ఆ రోజు ఫైల్ పట్టుకొని మీతో కాసేపు జోక్ చేశాను. మీ ప్రాపర్టీని నేను అమ్ముకుంటున్నాను అని. అంతే తప్ప ఆ ఫైల్‌కి నాకు సంబంధం లేదు. అంజలి హెల్త్ ఫైల్ కానీ అది కంపెనీ ఫైల్‌గా ఎలా మారిందో నిజంగా నాకు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.
నేను మాట చెప్తే నన్ను ఎవరు నమ్మడం లేదు అక్కడ. కనీసం ఇప్పుడైనా మీరు నన్ను నమ్మండి. నిజం చెప్తున్నాను. నేను ఎంతగానో ప్రేమించే నా రాకీ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను అని ఇషిక అనగానే షటప్. మరొకసారి గుర్తు వేశానంటే మర్యాదగా ఉండదు. ఆ రోజు నైట్ ఏమన్నావు? జీవితంలో ఇక నేను మిమ్మల్ని తప్ప ఇంకా నాకు ఎవరి అవసరం లేదు. దేవుణ్ణి కూడా ఏమీ అడగను అని. నువ్వు మాట్లాడిన మాటలకు నేను ఎంత సంతోషపడ్డానో తెలుసా? కానీ చివరికి ఇలా చేస్తావనుకోలేదు అని దేవాంశ్ అనగానే ప్లీజ్ దేవా, నేను ఏ తప్పు చేయలేదు. అసలు ఏం జరిగిందో నాకు తెలీదు. నేను డబ్బు కోసం ఎప్పుడు ఆశపడలేదు. మీ కంపెనీకి సంబంధించిన ఏ రహస్యాలు నేను ఎవరికీ అమ్మలేదు. నన్ను నమ్మండి. నా లైఫ్‌లో ఎప్పుడు ఎవరి మీద ఆధారపడని నేను, నాకంటూ మీరు ఒకరు వచ్చాక నాలో చాలా మార్పు వచ్చింది. నా ఇష్టం, నా ప్రేమ, నా ధైర్యం, నా బ్రతుకు, నా ప్రాణం అన్నీ మీరే అనుకున్నాను. అలాంటిది ఒక్కసారిగా మీరు నాకు దూరమై, ప్రస్తుతం మీరు లేకుండా నేను ఎలా బ్రతకాలి దేవా అని నన్ను నేను ప్రశ్నించుకోని క్షణం లేదు. కానీ మీరు కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచమంతా ఏకమై ఒకవైపు వెళ్ళినా, ఒకవైపు మీరు ఉంటే నేను హ్యాపీగా బ్రతికేస్తాను. అలాంటిది మీరే నన్ను ప్రశ్నిస్తూ నన్ను అనుమానించకండి. ఇంతకంటే నాకు చావు మేలు అనిపిస్తుంది. అలాంటి ప్రయత్నం కూడా చేశాను. కానీ అప్పుడే నా రాకీ గుర్తొచ్చాడు. అందుకే నా తమ్ముడి కోసం క్షణక్షణం చస్తూ బ్రతుకుతున్నాను. అంతే తప్ప నాకు నా బ్రతుకు మీద పెద్దగా ఆశ లేదు. ఇక ఎప్పటికీ రాదు కూడా అంటూ ఏడుస్తుంది ఇషిక. స్టాప్ ఇట్. నేనేం మాట్లాడుతున్నాను? నువ్వేం మాట్లాడుతున్నావు? నేను అడిగిన దానికి సమాధానం ఇదేనా? అని దేవాంశ్ అరవగానే భయపడిపోయింది ఇషిక. అలాగే బొమ్మలా మారిపోయి అతన్ని చూస్తూ ఉంది బిక్కుబిక్కుమంటూ. వెంటనే ఆమె దగ్గరికి వచ్చి గట్టిగా హగ్ చేసుకొని నన్ను అర్థం చేసుకున్నది ఇంతనేనా ఇష్టా? ఎవరో ఏదో చెప్తే, ఎవరో ఏదో నమ్మితే నువ్వు నన్ను అడుగుతున్నావా? అసలు నువ్వు అడగాలి కదా నిన్ను ప్రశ్నించిన వాళ్ళని. నా కంపెనీ సిగరెట్స్ నేను వేరే కంపెనీకి ఎందుకు అమ్ముకుంటాను అని. ఆ అవసరం నాకు ఏముంది అని. దేవా సంపాదించేది అంతా నాదే కదా. ఇక నాకు డబ్బుతో అవసరం ఏముంది అని. దీని వెనకాల ఎవరున్నారో ముందు మీరు ఎంక్వైరీ చెయ్యండి అని నువ్వు అక్కడ అలా అడగకపోగా వాళ్ళు చెప్పిన వాటికి అన్నిటికీ తలాడించి వాళ్ళు చెప్పిన చోట సిగ్నేచర్లు చేసి ఓటమి ఒప్పుకొని పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకుంటూ ఇంకా నా ముందే నీ నిజాయితీ గురించి చెప్పుకుంటూ నన్ను నీ వేడుకుంటావా? హౌ డేర్ యూ అని దేవాంశ్ అనగానే ఒక్కసారిగా ఏడుపు సంతోషం కలిసి వచ్చింది ఇషికాకు. ఇక ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక దేవాంశ్ని గట్టిగా అనుకొని ఏడుస్తూనే ఉంటుంది. అతను కూడా ఆమెని తన 2 చేతులతో చుట్టేసి గుండెకి హత్తుకున్నాడు. తలపై ఒక చెయ్యి పెట్టి ఓదార్పుగా. ఆమె అతనికి దూరమై ఎంత బాధపడుతుందో అతనికి అర్థమవుతుంది. నిజానికి అతను కూడా అదే బాధ అనుభవిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఇషిక ఏడుస్తుంటే ఇంకా అతని బాధ రెట్టింపు అవుతుంది. తన కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దు అనుకున్నాడు. కష్టాన్ని తన కాలికి తాకనివ్వను అని మాట కూడా ఇచ్చాడు. అలాంటిది ఇవాళ తన ఇషిక వెక్కి వెక్కి ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయాడు దేవాంశ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హెల్ప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.